శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఆదివారం అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన నక్కా వెంకటేశ్వర్లు జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. కుటుంబ సభ్యులు నక్కా సుబ్బమ్మ, గణేష్, గిరీష్, మురళీకృష్ణ సహకారంతో ఈ వితరణ చేశారు. కుటుంబ సభ్యులతో పాటు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు అన్నట్లు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్యమైన విశేషం, గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు మన ప్రాంతంలో ఎవరు కూడా ఆకలి దప్పికతో మరణం అనేది ఉండకూడదని చెప్పేసి స్వామి జ్ఞానప్రసన్నగా సంకల్పించారు. దరిదాపులుగా 8 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం వివిధ కార్యక్రమాల ద్వారా మరి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమ విశేషం మా యొక్క సోదరుడు మరి నక్కా వెంకటేశ్వరరావు గారు మరి వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున వారి యొక్క కుటుంబ సభ్యులు సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నక్కా వెంకటేశ్వరరావు గారికి మా యొక్క సేవా సమితి తరపున వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వారి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబంతో గడపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. అన్నదాన కార్యక్రమం అనేది అన్ని దానాల్లో కల్లా అన్నదాన కార్యక్రమం గొప్పదని చెప్పి అన్నదానం చేస్తున్నామండి. పుట్టినతో సందర్భంగా మన శ్రీనివాసు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది.